ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిందని ఆయన అన్నారు. తమది పేదల ప్రభుత్వం అని తెలిపారు. అణగారిన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు తమ ప్రభుత్వంలో లబ్ధి పొందాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో రాష్ట్రంలో పేదరికాన్ని 11.25% నుంచి 4.1% తగ్గించామని వెల్లడించారు. విద్యారంగానికి 73,000 కోట్లు కేటాయించామని తెలిపారు. దీంతో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా 43.26 లక్షల విద్యార్థులు లబ్ధి పొందారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నట్లుగా తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 4 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. విజయవాడలో ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడమే అని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే గవర్నర్ ప్రసంగం సాగినంతసేపు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి గవర్నర్ పెద్ద ప్రసంగం నడిచింది. అయితే గవర్నర్ ప్రసంగంలో ప్రధాన అంశాలుగా వ్యవసాయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అదేవిధంగా వైద్యానికి సంబంధించి, పేదరికానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. అయితే మనం చూసుకున్నట్లయితే 404 కోట్లతో నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ 206 అడుగులతో నిర్మాణం చేసిన అంబేద్కర్ విగ్రహం ఈ ప్రభుత్వానికి ప్రతిష్టగా చెప్పుకోవడం జరిగింది. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గురించి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీని ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఎదగన్న త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాలు, సంక్షేమాల గురించి, అనేక సంస్కరణల గురించి కూడా గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అయితే అలాగే ఉన్నత విద్యను అందించే విధంగా లక్ష్యంగా పనిచేసే దాంట్లో భాగంగా విద్య కోసం 73,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు 73,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టిందని కూడా చెప్పడం జరిగింది. అమ్మఒడి పథకం కింద ప్రతి నెల తల్లికి అకౌంట్ నేరుగా 15,000 రూపాయల అకౌంట్ ని డబ్బులు కూడా జమ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. దేశంలో అంతేకాకుండా కొత్త సంస్థలు, విద్యారంగంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చే విధంగా కూడా పేదరికం శాతం కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన విధానాన్ని కూడా ఈ అమ్మఒడి కావచ్చు, అదే కాకుండా జగనన్న విద్యా దీవెన కావచ్చు, జగనన్న వసతి దీవెన కావచ్చు, ఈ అంశం ఇవైతే ఉన్నాయో విద్యకు సంబంధించినటువంటి కొత్త సంస్కరణలుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా పేదల పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి పేదరికం 11.20% నుంచి 4.1% తగ్గించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అచంచలంగా పనిచేస్తున్నారని కూడా ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అయితే పేదలకు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున పేదలు అందుకోవడంతో ఏదైతే ఈ వృద్ధి రేటు ఏదైతే ఉందో ఈ పేదరిక శాతాన్ని కూడా తగ్గించడానికి కూడా అది అవకాశం, ఏదైతే ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అవకాశంగా కూడా మార్చుకున్నారని చెప్తున్నారు. అంతేగాని జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన మధ్యాహ్నం భోజనం కింద పిల్లలకి ఇస్తున్న 43 లక్షల మందికి పైగా జగనన్న గోరుముద్ద పథకం అమలు అవుతున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఏడాదికి 4,416 కోట్లకి 5 సంవత్సరాల్లో ఖర్చు చేసినట్టు కూడా చెప్పారు. అయితే విద్యాకాల కింద యూనిఫామ్ తో సహా బుక్స్, షూస్, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి వారిని చెప్పడం జరిగింది. విద్యాకానికి దాదాపు 3,367 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్లు కూడా ఆయన ప్రసంగంలో చెప్తుంది. అంతేగాని ఐటీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి 11,000 కోట్ల పైగా ఫీజు రియంబర్మెంట్ చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే విద్యకి, వైద్యానికి సంబంధించి పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో పెద్ద ఎత్తున వీటన్నిటికి కూడా ఈ కొత్త సంస్కరణలు తీసుకురావడం, పథకాలు తీసుకురావడంతో పాటు ఈ పెద్ద ఎత్తున అయితే అమలు చేయడంలో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని అమలు పెట్టి వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున పనిచేస్తుందని కూడా గవర్నర్ పూర్తి స్థాయిలో ప్రసంగం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.